ఏమైంది జుట్లు వేయరు కదా, ఏమైంది అయిపోతుంది. అబ్బాయి నడువు తొందర రెడీగా. 8:30 అయిపోతుంది, ఎప్పుడు రెడీ అవుతారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా? మేమైతే చాయ్ తాగినాము. ఇక జుట్లు అయితే వేస్తున్నా మంచిగా తలకాయ. ఇలా 2 కూరలు ఉండే వరకు లేట్ అయిపోయింది. వంకాయ కూర వండినా, ఇక మళ్ళీ సరిపోతుందో సరిపోదని మళ్ళీ టమాటా ఫ్రై చేసిన. ఇంట్లో ఉన్నాను పెట్రోలు జోకు చేసిన. పనుండేయాల నీకు? ఉత్తగానే తిరిగేయాలి, అవి వేడెక్కిపోతున్నాయి. అట్లా చినుకులు పడ్డాయి ఇప్పటిదాకా, అందుకని చినుకులు పడ్డా ఏది పడ్డా తిరిగేయాల్సిందే. అటు తిరిగొచ్చి అలసిపోయి ఎట్లా పడుకున్నాడు వాడు. ఆయనకి అన్నం లేదు, ఏం లేదు. వదిలిపెట్టేసిన మీద దాన్ని. ఎన్న తిరుగుతుంది, ఎన్నే ఉంటుంది. కట్టేసుకుంటలేదని టిఫిన్లు పెట్టినావా? నే పెట్టలే, కూర అవుతుంది. టమాటా ఫ్రై చేస్తున్నా. వంకాయ కూర సరిపోదు, వంకాయలు అద్దకిలో, కానీ నేనేం చేసిన ఊకలు పోయలేదు, ఫ్రై అయిపోయింది వంకాయ కూర, అందుకే సరిపోదని మళ్ళీ టమాటా. బా కరెక్ట్ ఉండ మరి కరెక్ట్ ఉండు కదా. రోజు కొత్తనా జుట్లు వేసేటప్పుడు? నిన్నైతే మా కూతురికి అయితే నిజామాబాద్లో సీట్ వచ్చింది, వేద్దాం అనుకున్నాము. కాకపోతే మొన్న ఎగ్జామ్ రాపించిన కదా, మళ్ళీ కాకపోతే ఆమె ఏ హాస్టల్కి వెళ్ళి ఫుడ్ పడలేదని వచ్చింది, అదే హాస్టల్లో మళ్ళీ సీట్ వచ్చింది. నిన్ననే ఈరోజు ఏం చేసేది ఉండే. ఇక కాకపోతే మేము మళ్ళీ అది వేరే హాస్టల్ అయితే ఖచ్చితంగా వేసేదాన్ని. ఈ ముందు వచ్చిన హాస్టల్లోనే మళ్ళీ సీట్ వచ్చింది కాబట్టి నేనైతే వేయలేదు, ఎందుకంటే ఆమె కన్నా పడలేదు. మళ్ళీ మాకు ఇట్లా హాస్టల్ నచ్చలేదు, అది ఆడుకొని ప్లేస్ లేదు, ఏం లేదు మాకైతే. అందుకే నిజామాబాద్లో వచ్చింది, ఈ ముందు వచ్చింది అట్టనే. అందుకే ఇక మళ్ళీ వేరే హాస్టల్ అయితే ఖచ్చితంగా, వేరే ఊరికాడ వస్తే ఖచ్చితంగా చేసేదాన్ని. ఇక మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇబ్బందిగా ఉన్నది హాస్టల్. బట్టలు ఆరేసుకొని కానీ, పిల్లలు ఆడుకోనికి గ్రౌండ్ ఏది లేదు. మన అపార్ట్మెంట్లలో ఉంటారు చూడు హైదరాబాద్లలో, సిటీలలో సేమ్ అంతే ఉంది నిజామాబాద్ హాస్టల్. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.